యాక్చువల్లీ డూ యు నో అబౌట్ పులిహార కలుపు? ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న పులిహార కలుపు. ఫ్లర్టింగ్ దట్ ఐ థింక్ వాటో వాట్ I'm shooting with Suhas garu. ఓకే. Prasanna Vadanam. ఆ టైంలో నాకు ప్రమోషన్ ఇస్తారు. Depends on this. అయిందా బాగా అయిందా మీరు సీజన్ 8 బిగ్ బాస్కి వెళ్తున్నారా? అదే సీజన్ 8 బిగ్ బాస్కి వెళ్తున్నారా? హే గైస్, వెల్కమ్ టు తిన్నావరా మామ ఛానల్. యాక్చువల్లీ మనం భూతత్వం భాస్కర్ నారాయణ అనే టీంతో ఉన్నాం. హాయ్ శివ గారు, భాస్కర్ నారాయణ గారు మూవీలో. ఓకే, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆల్ గుడ్ హాయ్ మేడం. Hello. మూవీలో మీ క్యారెక్టరైజేషన్ ఏం? అసలు ఎలా వెయిట్ చేస్తున్నారు? ఫస్ట్ దారి కోసం లేదు. సో ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్. ఐ థింక్ అందరికీ కూడా సినిమా రిలీజ్ అంటే టెన్షన్ అయితే ఉంటుంది. బట్ అందరం కూడా సినిమా చూసి చాలా చాలా ఎక్సైటెడ్గా సాటిస్ఫైడ్ ఫ్లవర్ ఓకే, మనం తిందామరా మామ ఛానల్ కదా, తింటూ మాట్లాడాలి. ఫస్ట్ అక్కడ ద హోల్ ఇన్ ద వాల్ అనే కేఫ్లో ఉన్నాం మనం ఇప్పుడు. ఒకసారి ఫుడ్ టేస్ట్ చేస్తూ మనం మాట్లాడుకుంటే సినిమా కోసం. This is actually one of my favorite places. ద హోల్ ఇన్ ద వాల్. Yes, and this is my favorite dish. ఓకే, ఎవ్రీడే వస్తారంట కదా? Everyday ఇప్పుడు everyday వస్తున్నా ప్రమోషన్ కోసం. యాక్చువల్గా everyday వస్తున్నాయి. బట్ ఈ ప్లేస్ నాకు కూడా చాలా వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఆల్ డే బ్రేక్ఫాస్ట్ ఆప్షన్. ఓకే, యాక్చువల్లీ ఈ కేఫ్కి మీకు అనుబంధం ఏదో ఉందండి, అంటే దగ్గర సంబంధం ఏదో ఉందండి కేఫ్కి మీకు? యా డెఫినెట్లీ అండి. అంటే నేను ఐ ఆల్వేస్ బిన్ కమింగ్. నాకు ఈ ప్లేస్ ఎప్పుడు ఓపెన్ అయిన దగ్గర నుంచి నేను రెగ్యులర్గా వచ్చేవాడిని. అండ్ దెన్ సో మా ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ నీరల్ గారు, శశి గారు, దే ఆల్సో ఇన్ హాస్పిటాలిటీ. వాళ్ళు దే ఆల్సో రన్ దిస్ స్పేస్ అండ్ ఆల్సో మామూలు పెట్టారు. ప్రొడక్షన్ వాళ్ళే కదా అసలు, Yeah. ప్రొడ్యూసర్ వాళ్ళదే అంటే అయితే. యా అదే అసలు ఈ కథ ఎంచుకోవడానికి గల కారణం ఏంటంటే? అంటే ఇప్పుడు క్రైమ్ థ్రిల్లర్స్ అనేసరికి మనకు అన్ని కూడా చాలా క్రైమ్ థ్రిల్లర్స్ చూస్తున్నాము. ఈ లాంగ్వేజెస్లో అంటే అన్ని లాంగ్వేజెస్లో ఉన్న క్రైమ్ థ్రిల్లర్స్ కూడా చూస్తున్నాము. ఓటీటీ వచ్చారు ఎస్పెషల్లీ. నాకు అనిపించింది ఏంటంటే ఉన్న క్రైమ్ థ్రిల్లర్స్ అన్నింటినీ చాలా చాలా డిఫరెంట్గా ఉన్న ఓ క్రైమ్ థ్రిల్లర్స్ అన్నిటి. అండ్ డెఫినెట్లీ జానర్ చేస్తే ఒక యూనిక్ కాన్సెప్ట్ ఉంటేనే చేయాలని అనిపించి. యాక్చువల్లీ ఇప్పుడు దాకా మేము ముందు మూవీస్ అన్ని ఏంటంటే నార్మల్ వేలో చూసాం. ఈ మూవీలో ఏమన్నా రొమాంటిక్ వేలో ఏమన్నా చూడగలమా? అంత రొమాంటిక్ మూవీ ఇది లేదు, ఎందుకంటే ఇది సస్పెన్స్ థ్రిల్లర్, కొంచెం సీరియస్ మూవీ ఉంది. కానీ మూవీలో కొంచెం ట్రాక్ ఉంది, రొమాన్స్, ఇమోషన్స్, లేకపోతే కామెడీ. కానీ ఈ మూవీ మెయిన్ స్టోరీ అయితే మన దిష్టిబొమ్మ. అసలు దిష్టి బొమ్మకి భూతత్వం భాస్కర్ నారాయణకి గల కారణం ఏంటి సార్? అంటే దిష్టిబొమ్మ అనేది ఒక డ్రైవింగ్ ఎలిమెంట్ ఈ కథకి ఎస్పెషల్లీ. అంటే మనం దిష్టిబొమ్మ వాడతాం కానీ అది ఎందుకు ఒరిజినేట్ అయింది, ఎలా ఒరిజినేట్ అయింది అనేది చాలా మందికి తెలియదు. సో దాంట్లో పురాణంలో ఒక కథ ఉంది, అది ఎందుకు ఒరిజినేట్ అయింది, ఎలా వచ్చింది అనేది. ఆ పాయింట్ తీసుకుని దాన్ని ఫిక్షనలైజ్ చేసి ఒక క్రైమ్ థ్రిల్లర్ ఫార్మాట్లో ప్లేస్ చేయడం జరిగింది. అసలు భూతత్వం భాస్కర్ నారాయణ అని టైటిల్ పెట్టడానికి గల కారణం ఏంటి సార్? సో భాస్కర్ నారాయణ అనేది నా క్యారెక్టర్ పేరు ఈ సినిమాలో. ఇది ఒక క్యారెక్టర్ డ్రివెన్ ప్లాట్. సో దానికి తోడు ఇతనికి భూతద్దం సైజ్ కలర్ ఉంటుంది, లేకపోతే కనిపించదు. ఓకే, అది చాలా క్వర్కీగా అనిపించింది. అండ్ స్పెషలీ మన డిటెక్టివ్ సినిమాలు అనేసరికి భూతద్దం అనేది ఒక ఎలిమెంట్లో యూజ్ చేస్తున్నాం ఒక డిటెక్టివ్ని డిస్క్రైబ్ చేయడానికి. సో రెండింటి క్యారెక్టర్కి మనకు వచ్చింది అండ్ ఫిలింకి కూడా ఇది యాప్ టైటిల్ అనిపించింది. యాక్చువల్లీ ఎప్పుడో షూటింగ్ అయిపోయింది కదా, ఇన్మంత్ మూవీ చూస్తే ఒక 7 months అయిపోయింది. అసలు మ్యూజిక్ డైరెక్టర్కి మధ్యన ఏదో ఒక ఇష్యూ జరిగింది. అసలు దానికి కారణం ఏంటి అసలు? మ్యూజిక్ డైరెక్టర్ గారికి ఇష్యూ కాలేదు. అంటే మూవీ లేట్ అవడానికి కారణం మ్యూజిక్ డైరెక్టర్ అని ఒక ప్రశ్న చెప్తారు. లేదండి, సీజీ అన్నాం. సీజీ అంటే గ్రాఫిక్స్ సినిమాలో. అసలు ఎంత ఎక్కువ గ్రాఫిక్స్ పెట్టి, ఎంత బడ్జెట్ పెట్టి మిమ్మల్ని నమ్మి పెట్టి తీయడానికి గల కారణం? అది మీరు డైరెక్టర్ ప్రొడ్యూస్ ఉన్నారు కదా, అతను అమ్మారు బేసిక్గా. అంటే కథతో పాటు, అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో కథతో పాటు మార్కెట్ అనేది ఇంపార్టెంట్. సో ఆ మార్కెట్ మీకు ఉంది, బట్ ఇంత బడ్జెట్ పెట్టే మార్కెట్ లేదు అని నాకు. దీనికి మీరు ఏమంటారు సార్? ఈ సినిమాకి సంబంధించిన ఓటీటీ సాటిలైట్ అన్ని అండ్ ప్రొడ్యూసర్స్ ఆర్ ఆల్రెడీ వెరీ హ్యాపీ. సో బడ్జెట్ ఫెయిల్యూర్ అనేది నేను అనుకోవట్లేదు. అండ్ ఆల్సో ఒక మంచి సినిమా మనం చేసినప్పుడు యూజువల్లీ ఆ సినిమాని నమ్మి చేసే కన్విక్షన్ ఉంటే దానికి మనం డెఫినెట్లీ పెట్టచ్చు. అంటే అలా అని చెప్పి మనము ఓవర్ బడ్జెట్ వెళ్ళి పెట్టడం కాదు, బట్ నాకున్న దీంట్లో ఆ పరిధిలోనే స్పెండ్ చేశారు తప్పితే ఇక్కడ ఓవర్ బడ్జెట్ అవ్వలేదు సినిమా. ఏ లొకేషన్లో సార్ చూద్దాం చేశారు? ఒక ఫారెస్ట్ కింద జరిగే స్టోరీ.
వికారాబాద్ ఏరియాలో, తాండూరులో, కర్ణాటకలో మోస్ట్ ఆఫ్ ది యాక్చువల్లీ డూ యు నో అబౌట్ పులిహార కలుపు? ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న పులిహార కలుపు, మిక్సింగ్ ఆఫ్ పులిహార. పులిహోర అంటే రైస్ కదా? Yes. తెలుసు కదా, యాక్చువల్లీ అమ్మాయిలకి అబ్బాయిలు, అబ్బాయిలకి అమ్మాయిలు పులిహార కలుపుతుంది. డూ యు నో? basically refers to flirting in ఫ్లర్టింగ్ దట్ట ఐ థింక్ వాటో వాట్. ఏంటి రైస్ కి ఫ్లర్టింగ్ కి సంబంధం ఏంటి? అన్న తెలియదు అంటన్నా, ఇంగ్లీష్ వాళ్ళకి తెలుగు విషయం. పులిహార కలపడం మీన్స్ ఫ్లర్టింగ్ ఇన్ గర్ల్స్. మా అబ్బాయిలకి అదే పని. ఓకే ఓకే ఓకే, యు నో? maybe not everyone. Okay. Your Maybe language. your work is like that, that's it. Yeah, I don't know, man. మీకు తెలుసు కాబట్టి మీరు చేస్తున్నారు Love you. అనుకుంటా. Everyone Accept loves. my love? Thank you. Accept my love. Lot of people love me. Thank you. అలా మీకు తెలుసు అన్న పులిహార గురించి? చిన్నప్పుడు ఎప్పుడైనా He doesn't do all of that na. So చిన్నప్పుడు ఎప్పుడైనా ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారు అసలు? అంటే కలపడం అనేది ఐ థింక్ అది స్టాండర్డ్ గా అందరూ చేసేది. ఓకే, అబ్బాయిలే కదా, ఐ థింక్ అమ్మాయిలు కూడా చేశారు. ఓకే, ఎప్పుడైనా చిన్నప్పుడు ఫస్ట్ లవ్ స్టోరీ ఏమన్నా? ఫస్ట్ లవ్ స్టోరీ అంత సీన్ లేదు బ్రో. మనం మామూలుగా స్కూల్లో చేసేవాళ్ళం. చిన్న క్రష్. ఎవరు మ్యామ్ క్రష్? నా క్రష్. నీ క్రష్? చిన్న క్రష్ స్కూల్లో. స్కూల్లో? కాలేజ్లో? ఎవరు లేరు. ఎవరు లేరా? ఇప్పుడు నేను ఇప్పటి వరకు ఎవరు ఇప్పుడు నేను అది ఫిల్ చేసుకోవచ్చు. అస్సలు నాకు ఈ బంపర్ ఆఫర్ ఏంట్రా? నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలు భూతత్వం భాస్కర్ నారాయణ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరన్నా? స్పీచ్ ఆర్ట్ పార్ట్నర్. ఓకే, సో ఏంటి బర్గర్ రోటీ సబ్జీ ఇలాగా ఎందుకు అంటే ఇలా తిన్నాం నాకు ఇష్టం. యాక్చువల్లీ బర్గర్ లా తినే కంటే ఇలా తినడం బెస్ట్. అది బాగుంది, ఇదే కొంచెం డిఫరెంట్ గా ఉంది, క్రియేటివ్ గా ఉంది. క్రియేటివ్ థాట్స్ చేసేవాడే రాదు. నేను కూడా ఆ టైప్ లోనే ఇప్పుడు ట్రై చేస్తాను. ట్రై చేస్తారా? ఓకే, అది భూతత్వం భాస్కర్ నారాయణ మ్యూజిక్ డైరెక్టర్ గారు తెలుసుకొని. సో శ్రీచరణ్ గారు వన్ ఆఫ్ ద బెస్ట్ థ్రిల్లర్స్ చేశారు తెలుగులో. ఎవరు కానివ్వండి, క్షణం, గూఢచారి, ఇలాంటి బ్యూటిఫుల్ ఫిల్మ్స్ అన్నింటికి మ్యూజిక్ ఇచ్చారు. స్పెషల్లీ థ్రిల్లర్స్ అనేది ఐ థింక్ ఆయన హోమ్ గ్రౌండ్. ఇలాంటి ఒక జానర్కి అమేజింగ్ మ్యూజిక్ ఇచ్చారు. యాక్చువల్లీ ఐ థింక్ మేము చేసిన వర్క్ చాలా ఆ మ్యూజిక్తో ఎన్హాన్స్ అయింది అనిపించింది. యాక్చువల్లీ త్రిబుల్ మూవీ ఎంఎం కీరవాణి గారు మీ సాంగ్ లో వచ్చారు. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు? అంటే ఒపీనియన్ అంటే మీరు ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ అండి. ఐ థింక్ ఆయన ఆయన ఉన్న స్టేజ్కి ఒక చిన్న సినిమాని వచ్చి సపోర్ట్ చేయడం అనేది డెఫినెట్లీ చాలా బిగ్ థింగ్. టీం అందరం కూడా మీరు వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఆయన వచ్చి చేసినందుకు. He took time for us from his busy schedule and launched a song. We are very grateful. అసలు ఈ సినిమాకి శివుడికి మధ్యన కనెక్షన్ ఏంటన్నా? అది ఇందాక చెప్పినట్టు ఒక దిష్టి బొమ్మ అనే ఒక ఎలిమెంట్ మీద సినిమా రన్ అవుతుంది. బేసిక్లీ Actually శివుడు దాని మీద రన్ అవుతుంది. ఆ పురాణంలో తీసుకున్న ఒక పార్ట్ లో శివుడు అనేది కూడా ఇట్స్ మేజర్ సెగ్మెంట్. అది డెఫినెట్లీ సినిమా చూసినప్పుడు ఇంకా బాగా కనెక్ట్ అవుతుంది. హనుమాన్ అనే సినిమా పెట్టి తేజ సత్య గారు పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. మీరు ఈ శివుడు కాన్సెప్ట్ తీసుకొచ్చారు. మీరు కూడా అదే హిట్ కొడతారని హోప్ఫుల్లీ అనుకుంటున్నా. ఏమైనా దాని మీద ఏమైనా ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా ఉన్నాయా? మనకి అంటే చేసే ప్రతి సినిమా మనం అది బాగా చేయాలని అనుకుంటాం. యూజువలీ మనము ఆ హిట్ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అని మనం చెప్పలేము. బట్ డెఫినెట్గా ఒక మంచి సినిమా తీసుకొస్తామనే నమ్మకం ఉంది. అండ్ ఆడియన్స్ అదే నచ్చితే మనం డెఫినెట్లీ. ఆంధ్ర తెలంగాణలో ఎన్ని థియేటర్స్ ఇచ్చారన్న మన సినిమా? అబౌట్ 250 స్క్రీన్. 250 స్క్రీన్స్. మ్యామ్ నెక్స్ట్ మూవీస్ ఏమున్నాయి మ్యామ్? I'm shooting with Suhas Garu. ఓకే, Prasanna Vadanam name of it. I think it will also release in April. ఆ టైంలో నాకు ప్రమోషన్ ఇస్తారు. Depends on this. అయిందా బాగైందా? అసలు ట్రైలర్ లో మటర్, బలి అని ఒక 2 మాటలు ఉన్నాయి. అసలు ఆ మాటలు ఎందుకు వచ్చాయి? ఎందుకంటే అవి మాటలు వచ్చే అది కొంచెం సెన్సార్ కూడా కొంచెం ఇబ్బంది పెడుతుంది. అసలు ఆ మాటలు రావడానికి గల కారణం ఏంటి? మటర్, బలి అని మాటలు రావడానికి గల కారణం అంటే కథ రాసుకున్న ఫార్మాట్ అదండి. ఓకే, సో కథలో ఒక ఇంటెగ్రల్ పార్ట్. అందుకని అది డెఫినెట్గా మనం ట్రైలర్లో రివీల్ చేయొచ్చు. అది బికాస్ అది సినిమా ఓపెన్ అయిన 10 minutes మేము బలిస్తున్నారు కాన్సెప్ట్ రివీల్ చేస్తాం. బట్ ఎందుకు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, అండ్ అది ఎవరు చేస్తున్నారు అనేది దట్ ఈస్ ది డ్రైవింగ్ ఫోర్స్ స్క్రీన్ ప్లే. మా ఫ్యాన్స్ అందరి తరఫు నుంచి మీకు గివే అదే ఇక్కడ గివే ఇద్దాం అనుకుంటున్నాం. యాక్చువల్లీ ఆ గివే మీరే ఇవ్వాలి. ఫస్ట్ టికెట్ అంటే మీ పోస్టర్ ఉంది కదా, ఫస్ట్ పోస్టర్ అంటే ఇప్పుడు రిలీజ్ అని ఒక పోస్టర్ ఉంటుంది కదా, ఆ పోస్టర్ ఎవరైతే స్టోరీ పెట్టి మిమ్మల్ని, మేడంని, నన్ను మెన్షన్ చేస్తారో వాళ్ళకి ఫస్ట్ 10 మందికి 10 టికెట్స్ ఇద్దాం. ఇప్పుడే కమిట్ అవుతున్నాం. ఫస్ట్ 10 మెంబర్స్ కి 10 టికెట్స్ ఇస్తున్నాం మనం.
మాతో వచ్చి ఫస్ట్ ఫస్ట్ చూడొచ్చు. మెయిన్లీ హైదరాబాద్ వాళ్ళకి, మళ్ళీ దూరం అయితే కొంచెం ఇబ్బంది. హైదరాబాద్ వాళ్ళకి ఫస్ట్ 10 మందికి టికెట్స్ ఇస్తాం. డెఫినెట్ గా తిందాంరా మామకి ట్యాగ్ చేయాలి, మేడం ట్యాగ్ చేయాలి, సార్కి ట్యాగ్ చేయాలి. ఫస్ట్ 10 మందికి 10 టికెట్స్ ఇస్తాం. డెఫినెట్ గా ఓకేనా? మీకు కూడా ఓకేనా? మీరు టికెట్స్ ఇస్తే సరిపోదు, మీ హార్ట్స్ కూడా ఇవ్వాలి. చాలా సెకలు ఉన్నారా నీలో? హార్ట్స్ ఇవ్వకపోతే ఓకే, I will give your heart. You will give my heart. You will give your heart. Yeah, I will give. You will give. కోసిస్తారా? ఏంటి? కోసిస్తారా ఏంటి? I mean రాట్లేదా? you cut it in. No, I think heart means love. So love is that. లవ్ ఇస్తారా? ఓకే, ఎంతమందికి లవ్ ఇస్తారా? I can give to 100 people. All the people who go to watch. ఫస్ట్ పీపుల్ ఫర్ మీ. నేను కూడా వస్తాను మీతో సినిమాకి, అందుకోసం. You make sure all of your subscribers go and watch the film. అందరూ కూడా సినిమాని చూడండి, ఎందుకంటే కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయాలి. అన్న మీది 5th సినిమా అంతే కదా? యాక్చువల్లీ ఫస్ట్ 4 సినిమాలు అంత రెప్యుటేషన్ కానీ అంత గుర్తింపు కానీ రాలేదు. దానికి కారణం దానికి కలగాత్రం ఉండదు. మనం కథ నమ్మి మనం సినిమా చేస్తాము. కొన్ని సినిమాలు మనం అనుకున్నట్టు వర్కౌట్ అయ్యి జనాలకు నచ్చితే హిట్ అవుతుంది. అవి నచ్చకపోతే డెఫినెట్లీ అవి ఆ రికగ్నిషన్ రాదు. మీరు సీజన్ 8 బిగ్ బాస్కి వెళ్తున్నారా? అదే సీజన్ 8 బిగ్ బాస్కి వెళ్తున్నారా? ఎవరు చెప్పాడు బ్రో? ఎవడు అడిగాడు రా నిన్ను? నువ్వు బేసిక్గా 5 సినిమాలు చేసావా అంట అనేసరికి నాకు అర్థం పెద్ద రీసెర్చ్ చేయలేదు. అందుకే బిగ్ బాస్ లేదు, ఏం లేదా? Big Boss కి ఎందుకు వెళ్తారు? బిగ్ బాస్కి వెళ్ళి వచ్చి మళ్ళీ సినిమా చేస్తారని టాక్ వచ్చింది. ఎవరు చెప్పాడు? తెలిసింది బ్రో. 5 సినిమాలు అంతా కాదు, 5 సినిమాలని నాకు తెలుసు బ్రో. కాకపోతే జనాలకు తెలియాలి కదా, మీరు 5 సినిమాలు చేశారని జనాలకు తెలియదు. అందుకోసం అడిగాను. నేను రీసెర్చ్ చేయకుండా రాను, పెద్దది రీసెర్చ్ చేసి వస్తాను కాబట్టి. రీసెర్చ్ ఇఫ్ యు వుడ్ హావ్ డన్ యు వుడ్ హావ్ నోన్ దట్ హి డిడ్ ఫస్ట్. నాకు సినిమా టైం చేసిన ముందు నాకు తెలుసు శివ గారు మూవీ చేశారు. నేను ఇక్కడ ఐఎమ్ నాట్ తెలుగు బట్ ఐ నో దట్ హి డిడ్ ఫస్ట్. సార్ చేశారని తెలుసు, ఆడియన్స్ కి కొంచెం ఓన్లీ గుర్తు మీద రీసెర్చ్ ఇంటర్వ్యూ మీద క్వశ్చన్ మీద కూడా మీరు రీసెర్చ్ చేయలేదు ఏంటి? ఫుడ్ మీద ఈ ప్లేస్ మీద కూడా రీసెర్చ్ చేయలేదు. ఇదేంది బాగుంది, చాలా పెద్ద బాగుంది. నెక్స్ట్ మీరు కాంటెంట్ ఇస్తున్నారు మన కోసం, మనం కూడా ఇస్తున్నారు. అసలు భూతత్వం భాస్కర్ నారాయణ అంటే ఒక్క ముక్కలో చెప్పేది ఏంటంటే, మీరు చెప్పేది ఏంటి అసలు భూతత్వం భాస్కర్ నారాయణ అంటే? సో మన ఫిల్మ్ చాలా యూనిక్ గా ఉంది, చాలా హార్డ్ వర్క్ పెట్టారు. అందరు పెడతారు మూవీలో, కానీ మన మూవీ చాలా యూనిక్ గా ఉంది. ఇది బెటర్ ఇఫ్ యూ వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్స్. అండ్ yes, we have done certain films, he has done, I have done, but I think this is the most unique film we have done till now. And it's the best experience if you go watch it in the theaters. తెలుగులో మాట్లాడండి. నేను చెప్పే తెలుగులో, ఇప్పుడు ఇది ఇంగ్లీష్ లో కూడా. నేను ట్రాన్స్లేట్ తెలుగులో చేయాలి ఇప్పుడు. You will only translate wrong things, I believe. So let it be what I say. ఇది తెలుగు ఛానల్. సో తెలుగులో మాట్లాడండి. ఇంగ్లీష్ లో చెప్పాను. మన మూవీ 1st March కి థియేటర్స్ లో రాబోతుంది. ఇది చాలా యూనిక్ కాన్సెప్ట్, చాలా సస్పెన్స్ ఉన్నాయి మూవీలో, థ్రిల్లర్ ఉన్నాయి, చాలా ఎమోషన్ కూడా ఉంది మూవీలో, లవ్ ఎమోషన్, ఫ్యామిలీ ఎమోషన్. సో మీరు మీ ఫ్యామిలీతో వెళ్ళండి, థియేటర్స్ లో చూడండి. నెక్స్ట్ చేయబోయే సినిమాలు ఏమన్నా? సో ఆల్రెడీ ఒక ఫిల్మ్ షూట్ అయిపోయింది, దాని అనౌన్స్మెంట్ వెరీ సూన్ టీజర్తో టైటిల్తో చేస్తాము. అది కాకుండా ఇంకొక ఫిల్మ్ 5th March షూట్కి వెళ్తాం. సో వెరీ ఎక్సైటింగ్. మీకు దగ్గర పరిచయం ఇండస్ట్రీలో ఎవరన్నా? నాకు ఫ్రెండ్స్ అంటే చాలా క్లోజ్ ఫ్రెండ్స్. సుహాస్ ఒక ఆయన, నేను సుహాస్ గారితో సినిమా చేశాను. సుహాస్ వెరీ గుడ్ ఫ్రెండ్. అండ్ మన ట్రైలర్ లాంచ్, అదే మన సాంగ్ లాంచ్ కూడా వచ్చారు కదా సుహాస్ గారు. ప్రియాంక జవల్కర్ అండ్ వర్ష పొలమార్ మై క్లోజ్ ఫ్రెండ్ మళ్ళీ. అండ్ వెంకటేష్ కాకుమాన్ ఇస్ వెరీ వెరీ క్లోజ్ ఫ్రెండ్. సో బ్రో అది త్వరలో ఒక స్టార్ హీరో అవబోతున్నారు. నాకు కనిపిస్తుంది, నా కాన్ఫిడెన్స్ నాకు మీలో కనిపిస్తుంది అన్న. అవన్నీ పక్కన పెట్టేసి ఐ థింక్ ఒక మంచి సినిమాతో అయితే ముందుకు వస్తున్నాం బ్రో. సో అది హిట్ బ్లాక్ బస్టర్ చెప్పలేము కానీ, బట్ ఐ హోప్ మాకు ఎంతైతే నచ్చిందో ఆడియన్స్ కూడా. ఫస్ట్ మీ నియరెస్ట్ థియేటర్లో March 1st మీ నియరెస్ట్ థియేటర్స్లో ఈ యొక్క మూవీ రిలీజ్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు చూడవలసిందిగా కోరుకోండి, ఎందుకంటే ఒక చిన్న సినిమాకి మనం ఇచ్చే సపోర్ట్ చాలా పెద్ద సపోర్ట్ అవి ఉంది. ఇక్కడ ప్రమోషన్ చేయడానికి ఏది చేయడానికైనా వీళ్ళకి టైం లేదు. వాటితో ప్రొడక్షన్ క్వాలిటీకే వాళ్ళు పెట్టుకున్నారు. ప్రమోషనల్ జనాల నోట్ ద్వారానే రాస్తుందని ఒక హోప్తో ఉన్నారు మీరు, అవునా కాదా? డెఫినెట్గా బ్రో. ఐ థింక్ ఒక మంచి సినిమా ఆ వర్డ్ స్ప్రెడ్ అయిందంటే ఐ థింక్ ఆడియన్సే మేజర్ ఫ్యాక్టర్. దానికి మనము ఎంత ప్రమోషన్ చేసినా ఏది చేసినా ఐ థింక్ ఆడియన్స్ నచ్చి ఆ వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారానే ఇప్పుడు హిట్ అయిన అన్ని సినిమాలు కూడా అదే ప్రూవ్ చేస్తున్నాయి, ప్రతి చిన్న సినిమా కూడా. సో జస్ట్ హోపింగ్ అండ్ ప్రేయింగ్ దట్ భూతత్వం భాస్కర్ నారాయణ 1st March థియేటర్కి వచ్చినప్పుడు మీ అందరికీ అంతే నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. యాక్చువల్లీ మైథాలజీ కాన్సెప్ట్ కూడా ఉందండి కదా, ఇది నిజమా?
అదే దిష్టి బొమ్మ అనేది ఇందాక చెప్పింది దట్ ఈస్ ద మైథాలజీ ఎలిమెంట్ ఇన్ ద ఫిలిం. ఓకే, సో అది ఒక చాలా ఇంటిగ్రల్ పార్ట్ ప్లే చేస్తుంది అండ్ ప్లాట్ ముందుకు ఎలా అనేది దాని మీద బేస్ అయింది. ఫ్యూచర్లో విజయ్ దేవరకొండ రౌడీ లాంటి క్యారెక్టర్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అర్జున్ రెడ్డి టైప్ ఎక్స్పెక్టేషన్ మనకి అంటే యూజువల్గా నాకు తెలిసి మనకు వచ్చిన కథలు బెస్ట్ చూస్ చేసుకోవడం అనేది దట్ ఇస్ ద బెస్ట్. సో అలాంటి కథ వస్తే నో డౌట్ బట్ ఇది ఒక స్పెసిఫిక్ జానర్గా ఇలాంటి సినిమా చేయాలని నేను అనుకోవట్లేదు. మ్యామ్ సుహాస్ గారితో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? I think April. Yeah. I think teaser will release in around 28th. Movie release ముందు teaser release అవుతుంది. ఓకే ఆల్ ద బెస్ట్ అన్న. మీ సినిమా మంచి హిట్ అవ్వాలి. అండ్ మనకి ఇవేవే మనం ఒకటి ఇచ్చాము. మనకి ఇవ్వవే నాకు గుర్తుంది. సో మీ అందరితో సినిమా చూడడానికి మన భయ్యాతో సినిమా చూడడానికి నేను కూడా వెయిటింగ్. సో మార్చ్ 1 ఇన్ థియేటర్స్, మీ థియేటర్స్ లో మార్చ్ 1 రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా మీ దగ్గర ఉన్న థియేటర్స్ లోకి వెళ్ళి చూడండి. ఈ గివేవే ఇంకోటి ఏంటంటే మీరు సినిమాకి వెళ్ళలేదు, అంత డబ్బులు లేవు అనేవారు మాత్రం ఈ గివేవే కొంచెం కవర్ చేసుకోవాల్సింది కోరుకున్నా. ఎందుకంటే అందరూ వెళ్ళగలరు అన్న, వెళ్ళలేని వాళ్ళకి మనం సాయం చేసేటట్టు ఉన్నాము గివేవే కూడా. అందుకు మేడం అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, మీరు మీ టైం ఇచ్చారు. ఒక్క మాటలో భూతత్వం భాస్కర్ నారాయణ గురించి ఏం చెప్తారా? ఒక్క మాటలంటే కష్టం కానీ భూతత్వం భాస్కర్ నారాయణ అనేది ఒక చాలా యూనిక్ ఫిలిం అండి. చాలా క్రైమ్ థ్రిల్లర్స్ చూస్తున్నారు, బట్ అవన్నిటికి దేనికి కంపారిజన్ లేకుండా చాలా చాలా యూనిక్గా ఒక మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ మేము ముందుకు వస్తున్నాము. థియేటర్స్కి రండి. ఫస్ట్ మార్చ్ మేడం మేము మిమ్మల్ని డెఫినెట్గా డిసప్పాయింట్ చేయము. ఒక మంచి సినిమా చూసామని ఫీలింగ్ థియేటర్స్ నుంచి బయటకు వెళ్తారు. సో భూతత్వం భాస్కర్ నారాయణ ఇన్ థియేటర్స్ ఆన్ మార్చ్ 1. ఒక మాట అయితే చాలు కాదు, కరెక్ట్గా చెప్పారు. సో మన మూవీ చాలా యూనిక్ ఫిల్మ్. ఇది మన ఇండస్ట్రీలో మైథాలజీ ఫిల్మ్ వచ్చింది, ఇప్పటి వరకు థ్రిల్లర్స్ ఫిల్మ్ వచ్చింది, కానీ ఇది మొత్తం కలిపి ఒక మూవీ ఉంది. అన్ని ఎలిమెంట్స్ కలిపి ఒక మూవీ ఉంది. సో మీరు థియేటర్స్లోకి వెళ్ళండి ఫర్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్, BGM అండ్ ఆల్. సో ప్లీజ్ ఆన్ ఫాస్ట్ ఆన్ 1st March భూతత్వం భాస్కర్ నారాయణ రిలీజ్ అవుతుంది. యాక్చువల్లీ ఫుడ్ ఎలా ఉందన్న? ఫుడ్ చాలా బాగుంది బ్రో. నేను ఇందాక చెప్పినట్టు ఐ థింక్ హోల్ ఇన్ ద వాల్ అనేది వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్లేసెస్ టౌన్లో. వాళ్ళ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ ఎస్పెషల్లీ నేను చాలా ఎంజాయ్ చేస్తాను. సో ఇవాళ ఐ హ్యాడ్ ది స్పినచ్ అండ్ కార్న్ శాండ్విచ్. నాకు వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ ఆన్ ద మెన్యూ. చాలా మైల్డ్ గా బ్యూటిఫుల్ ఫ్లేవర్ ఉంటుంది కానీ చాలా మైల్డ్ గా చాలా. యాక్చువల్లీ ఫుడ్ ఎవరైనా సరే పిజ్జా బర్గర్ ఏంటంటే మొత్తం తింటారు కదా, నేనేంటంటే ఒక్కొక్క పీస్ తింటాను. మర్డర్ చేస్తున్నా. అవును, మీరు భూతత్వం భాస్కర్ నారాయణ కూడా అచ్చా బలి అంటారు కదా, మేము బర్గర్ బలి చేసి తిన్నాం. ఏమైందండి, ఎలా అనిపించింది మీకు కూడా ఫుడ్ అసలు? యాక్చువల్లీ ఇది మీ ఫస్ట్ టైం ఇక్కడ, కానీ నేను 2 years నుంచి ఇక్కడ వస్తున్నాను. And ఇది all day breakfast place. So even while at home I order from this place. It's one of my favorite cafe and I like the coffee, I like the breakfast, I like the french fries, I like the sandwich, I like అందుకే ఏమేమలేదు మంచి మీరు మర్డర్ చేశారు కదా మొత్తం బర్గర్. డీకన్స్ట్రక్టెడ్ బర్గర్ రోటీ సబ్జీ లాగా తిన్నారు మీరు. అలా తిన్నమే డిఫరెంట్ ఉండాలి జనాలు. ఇంకోటి ఏంటంటే మ్యామ్, మీరు ఒకటి చెప్పారు నాకు గుర్తుందా, నేను కుక్ చేస్తా మీరు వచ్చి తినండి. అక్కడ చెప్పారు. మా ఇంటికి ఎప్పుడు వస్తున్నారు మరి? ఇంటికి మా ఇంటికి వస్తే మీకు అదే మా అమ్మకి కోడలుగా పెడుతుంది. Your mom will not believe. మా Your mom will say don't lie abba please. మా అమ్మ ఓకే అంటుంది. ఓకే obviously ఓకే ఉంటుంది కానీ she will not believe. నమ్మదు. అసలు నమ్మదు. నమ్మేస్తే చేద్దాం మనం, జనాలు చూపిద్దాం మన రిలేషన్ స్ట్రాంగ్ రిలేషన్ అని. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా, జనాలు చూపిద్దాం మన రిలేషన్ స్ట్రాంగ్ రిలేషన్ అని. ఇప్పుడు ఫస్ట్ టైం కలిసాను అండ్ రిలేషన్షిప్ గురించి మాట్లాడుతున్నాను. అబ్బాయి చాలా ఫాస్ట్ అయిపోయారు ఇప్పుడు. అబ్బాయి చాలా ఫాస్ట్ అవ్వలే, అబ్బాయిలు ఫాస్ట్ అయ్యారు. అబ్బాయి ఫాస్ట్, అబ్బాయిలు ఫాస్ట్ అయ్యారు. అబ్బాయిలు కంటే అమ్మాయిలు ఇంకా ఫాస్ట్ అయ్యారు. ఆ పబ్బుల్లో మొత్తం అమ్మాయిలే కనిపిస్తున్నారు నాకు, అబ్బాయిలు కనిపిస్తారు. అమ్మాయి కోసం మీరు వెళ్తారు కదా పబ్కి, అమ్మాయి వెళ్ళాలి కదా. అంటే అది ఇది సృష్టి ధర్మం మ్యామ్. ఎన్టీఆర్ ఏం చెప్పాడు అన్న? చాలా గిఫెంట్ ఎక్కువ. ఎన్టీఆర్ ఏం చెప్పాడు? ఇది సృష్టి ధర్మం అని చెప్పాడు. మరి అంతే కదా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గైస్ అండ్ సీ యూ ఆన్ నెక్స్ట్ ఇంటర్వ్యూ. మళ్ళీ కలుద్దాం అండ్ ప్లీజ్ సపోర్ట్ భూతత్వం భాస్కర్ నారాయణ ఇన్ March 1. అండ్ మా సినిమా ఎలా అయితే సపోర్ట్ చేస్తున్నారో మన భయ్యా ఛానల్ కూడా అలాగే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చేయండి, కామెంట్ కూడా చేయండి.